హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఏంటంటే చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి ఎలాంటి నాన్ వెజ్ ఐటెం ప్రిపేర్ చేసుకున్నా మీరు మసాలా పౌడర్స్ యూజ్ చేస్తారు. గరం మసాలా, ఫిష్ మసాలా అని. బట్ ఇలాంటి ఈ టేస్టీ మసాలా అనేది మనం ఇంట్లోనే చేసుకున్నట్టయితే చాలా టేస్ట్ ఉంటుందండి. రెసిపీస్ అన్నీ కూడా ప్లస్ దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అండ్ ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయరు కాబట్టి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ కావాల్సింది అల్లం 10 నిమిషాలు నానబెట్టి బాగా కడిగి పైన పొట్టు తీసేసి నీట్గా ఉంచుకోవాలండి. ఒక 100 గ్రామ్స్ ఇది. ఒక 3 వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 6 ఎండుమిర్చి, గసగసాలు, దాల్చిన చెక్క, యాలికలు, మిరియాలు, లవంగాలండి. మీకు కావాలనుకుంటే దీంట్లో మీరు కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. మీకు చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇది చాలా మంచిదండి. మీరు దీంట్లో ఏంటంటే మీ ఇంట్లో మీరు చేసుకున్నది కాబట్టి సో మీరు అది నిల్వ ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది కదా. సో ఫస్ట్ నేను ప్యాన్ ఆన్ చేశాను. హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ముందుగా వేస్తున్నానండి. సో దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు కూడా వేసుకోవాలండి. ఒక్కటి చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. సో యాలికలు, ఎండుమిర్చి, సో ఇవన్నీ వేసుకోవాలి. సో అవన్నీ వేసుకొని లవంగాలు ఇవన్నీ వేసుకొని దోరగా వేపాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేపాలి. సో ఇలా వేపుకుంటే మీకు అది చాలా మంచి సువాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో మీకు ఆ ఫ్రాగ్రెన్స్లోనే మీకు అది వేగిందా లేదా అనేది తెలిసిపోతుందండి. సో ఎప్పుడైనా కూడా మీరు ఇంట్లో ఇలా చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే అది మీకు టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. బట్ దీంట్లో మీకు మీరేం కలుపుతున్నారు, మీరేం చేస్తున్నారని మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇంట్లోనే ట్రై చేయండి. సో ఇలా చేసుకున్నట్టయితే మీకు అంటే అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ మనం తెచ్చుకుని మనం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ బయట ఇచ్చేవాళ్ళు మసాలాస్, ప్యాకెట్స్ అవన్నీ కూడా చాలా సేఫ్ కాదండి. ప్రిజర్వేటివ్స్ అవన్నీ యాడ్ చేస్తారు. అంత టేస్ట్ కూడా బాగోదండి. మీరు నాన్ వెజ్కి చేసేటప్పుడు ఇలానే చేసుకోవాలి. సో చూడండి, ఇవి వేగిపోయాక ఇవి తీసేసి నేను మిక్సర్లో వేసేస్తాను. సో ఇప్పుడైతే బాగా వేగాయండి. వేగాక ఒక్కసారి నేను అలా కలిపేసుకున్న తర్వాత నేను అప్పుడు ఇది మనకి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నేను మిక్సర్లో వేసేసుకున్నాను. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం గసగసాలు వేసుకోవాలండి. సో ఈ గసగసాలు ఉన్నాయి కదండి, గసగసాలు వేసుకున్న తర్వాత మనకి అల్లం ఉంది కదండి, అల్లం వేసుకోవాలి. సో అల్లం కూడా వేసాను. సో ఈ గసగసాలు ఎందుకు వేస్తామంటే మనము ఈ మసాలాస్ ఇవన్నీ కొంచెం మన బాడీకి ఈ చలికాలం హీట్ జనరేట్ చేస్తుంది. బట్ అతి వేడి చేయకూడదు అన్నప్పుడు మనం దాంట్లో కొంచెం గసగసాలు వేసుకుంటే గసగసాలు చల్లవండి, అందుకనే వేసుకుంటున్నాము. సో వెల్లుల్లి కూడా వేసాను. నేను ఇందులో ఉల్లిపాయ ఎందుకు వేయట్లేదంటే ఉల్లిపాయ వేస్తే నిల్వ ఉండదండి. సో చూడండి, కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. మీరు కర్రీస్లో ఎంత వేసినా కూడా ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకున్నట్టయితే ఈ పేస్ట్కి టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి. మిక్సీ ఆడేసాను, ఇంతేనండి. మనకి అద్భుతమైన రుచికరమైన మసాలా పేస్ట్ తయారవుతుంది. ఇది వేస్తే మీరు కొంచెం కారం చూసుకొని వేయండి. సో మీరు కారం బ్యాలెన్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా అయితే వేస్తారో వంటలకి ఇలా